పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్ని ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? గతంలో కంటే కూడా కిడ్నాప్లు, దాడులు, పోచింగ్ ఇవన్నీ ఎందుకంత క్లియర్గా కనిపించాయి? కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే తక్కువ మున్సిపాలిటీలని, మేయర్లని గెలుచుకోవడం వెనకాల కోవర్ట్లు ఏమైనా ఉన్నారా? ఇలాంటి సీరియస్ అంశాల గురించి మాట్లాడడానికి వెరీ ఫస్ట్ టైం ఎంపీ అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్కారం. సో గతంలో మీరు ఎంపీ అయిన దానికి మీరు పడ్డటువంటి కష్టం కావచ్చు, పెట్టినంత ఎఫర్ట్స్ అనేది దానికి డబుల్ ట్రిపుల్ కనిపించినట్టున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో. ఎందుకట్లా? ఎంపీ ఎన్నికలు చాలా ఈజియెస్ట్ ఎన్నిక. బికాస్ ట్రెండ్స్ పార్టీ వేవ్ తోటి గెలిచే ఎన్నికలు. అవునా? మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి 16 లక్షల ఓటర్లల్లో 10,000 మంది ఓటర్లు కూడా పర్సనల్గా పరిచయం ఉండరు. అవును. కానీ నాకు 6 లక్షల పైచీలకు ఓట్లు వచ్చినాయి. సో ఆ ఓట్లన్నీ కొత్తగా ఏ బ్యాక్గ్రౌండ్ లేని చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అప్పటికే ముఖ్యమంత్రి. సో ఆ ట్రెండ్స్ మీద వచ్చిన ఓట్లు అవి. ఆ ఎన్నిక చాలా మీరు సిస్టమేటిక్గా చేసుకుంటే, పేపర్ వైజ్ చేసుకొని ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయాలనే ప్లాన్ చేసుకుంటే ఒక 15 డేస్లో మంచి ఎన్నిక చేసుకోవచ్చు. వార్డ్ ఎన్నికలకు వచ్చేసరికల్లా 1000 ఓట్స్ ఉంటాయి. క్యాండిడేట్ ఎన్నిక అది. క్యాండిడేట్ పార్టీ డజంట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. కాకుంటే పార్టీ సింబల్ మీద, పార్టీ సింబల్, అదే నేను చెప్తున్నా, పార్టీ సింబల్ మీద వార్డ్ ఎన్నిక జరిగిన అభ్యర్థిని ఎన్నుకునేటప్పుడే అభ్యర్థికి ప్రజలకున్న సంబంధాలు చూసి టికెట్లు ఇవ్వాల్సిన సమయం అది. ఎందుకంటే ఆ 1000 మంది ఆ వాడలో ఉండే వాళ్ళందరూ గుర్తుపట్టే వ్యక్తికి ఇవ్వాలి. గుర్తుపట్టడం అంటే వాని మీద చెడు అభిప్రాయమో, గతంలో వాళ్ళను హెరాస్మెంట్ చేసినోడో, లేకపోతే గతంలో వాళ్ళ దగ్గర ఎక్స్టార్షన్ చేసినోడో లీడర్గా ఉండి అటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఎంత ప్రచారం చేసినా, ఎంత డబ్బు పెట్టినా, ఏ బ్రాండ్ ఉన్నా, చెయ్యున్నా, కారున్నా, ఏదున్నా వాళ్ళు బయటపడరు. ఎందుకు పడరంటే ఈ ప్రచారం అంతా ఒకెత్తు. కాంగ్రెస్ పార్టీ బాగానే పరిపాలిస్తుంది, కాంగ్రెస్ పార్టీ, కానీ వీడికి మాత్రం ఓటేయొద్దు అనే ఆలోచన ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే వీడిని పర్సనల్గా వాళ్ళందరికీ కూడా రిలేషన్ ఉంటుంది. 1000 ఓట్స్ అంటే యావరేజ్గా యూ కెన్ టేక్ 3 people ఏ హౌస్, దట్ ఈస్ 300 houses ఒక వార్డు. 300 ఇల్లులు ఒక వార్డు యావరేజ్గా. 300 ఇల్లులల్లా ఒక మనిషికి తక్కువ డబ్బున్న, మంచి పేరున్న వ్యక్తులు చాలామంది గెలిచారు. ఇటువంటి ఎన్నికలు రానున్న రోజులు కానీ ఎప్పటికైనా రాజకీయ పార్టీలు ఎన్నికలల్లా అభ్యర్థిని చూడకుండా మనకు పరిచయం ఉన్నోడనో, హైదరాబాద్లో మన ఇంటి చుట్టూ తిరుగుతాడనో, మనకు బాగా షో పుట్టప్ చేస్తాడనో అటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినవి చాలా ఫెయిల్ అయినాయి. ఎవరైతే మనకు కనపడేవాడైనా ప్రాపర్ ఎంక్వైరీ చేసుకొని ఓ 4 కమిటీ చేసుకొని పెద్ద మనుషులది రకరకాల కులాల నుంచి ఆ బస్తీలా ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవడైతే గెలుస్తాడనే చర్చ చేసి టికెట్లు ఇస్తే ఏమైందంటే వాళ్ళందరూ ఒకరి పేరు చెప్పినా ఒక కామన్ పేరు చెప్తారు. ఎందుకంటే ఆ కామన్ వ్యక్తే పాపులర్ వ్యక్తి, పాపులర్తో పాటు యాక్సెప్టబుల్ ఫేస్. సో నా ఎన్నికల చామల కిరణ్ కుమార్ రెడ్డి మీద ఎవరికి కూడా ద్వేషాలు ఉండొచ్చు. నా సొంత ఊర్లు ఉండొచ్చు, లేకపోతే నా సొంత మండలంలో ఉండొచ్చు. అని చిన్నప్పుడు ఎవరో నాకు పరిచయం ఉన్న దాంట్లోనే నా మీద ద్వేషం ఉంటుంది. నాకు పరిచయం లేనోనికి నా మీద ద్వేషమే ఉండదు కదా. నా ఫస్ట్ ఎలక్షన్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎలక్షన్, ఇట్ వాజ్ సెలెక్షన్. ఎలక్షన్ అనేది ఎప్పుడైతుంది అంటే సెకండ్ టైం. ఇప్పుడు ఏంది, నా ఇంటికి చాలామంది కార్యకర్తలు వస్తుంటారు, చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తుంటారు. నా బిహేవియర్ని చూస్తారు, దగ్గర నుంచి నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటానో చూస్తారు. బట్ చిన్న కార్యకర్త కావచ్చు, పెద్ద లీడర్, మండల స్థాయి లీడర్ రావచ్చు నా ఇంటికి, ఒక వార్డు సభ్యుడు రావచ్చు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు అంటే లోయెస్ట్ ఎలక్టెడ్ బాడీ మెంబర్ వచ్చిన వ్యక్తికి నీ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంటికి వచ్చినప్పుడు కానీ, నీ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ, ఏదైనా రోడ్డు మీద కలిసి బండి ఆపి వాడికి అవసరం ఉందనేదో అడగడానికి అభ్యర్థించినప్పుడు కానీ నిన్ను వాడు అనలైజ్ చేసుకుంటాడు. ఎంత చిన్నోడైనా మంచోడు, పలుకుతాడు, పిలిస్తే ఏదైనా ఉంటే ఎమ్మటే పోలీసు వాళ్ళకో, లేకపోతే ఆర్డీఓకో, ఎంఆర్ఓకో ఏదైనా సమస్య ఉంటే హాస్పిటల్కో ఫోన్ చేస్తాడు, రికమెండ్ చేస్తాడు ఇమ్మీడియట్గా మావోనికి పని చేయని. ఇవన్నీ కూడా ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇంకా అప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ 14, 15, 16 లక్షల మందిలో కేవలం మా అంటే ఇంకో 50,000 మందిని కలుగుతారు ఈ 5 ఏళ్లలో. అసలు జనానికి నాయకులకు సంబంధమే ఉండదు. వీళ్ళు పోయి చెప్తుంటారు ఊర్లల్లో మంచి లీడర్ అయ్యాలి ఈ 10 మందికి.
వాళ్ళు వింటుంటారు, అవునా మంచోడా అని. మళ్ళీ ఇట్లానే మీరు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఎక్కడన్నా మీటింగ్లలోనో ఎక్కడన్నా ప్రెస్ మీట్లలోనో ఎక్కడన్నా స్టేజ్ మీద మాట్లాడుతున్నాను చూసి వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు, ఓ వీడు చూస్తుంటే పర్లేదు ఈడని. కాకపోతే నేను 15 లక్షల మంది ఓటర్లను నా జీవితంలో కలవలేను. వార్డు సభ్యుడు, మీరు ఇందాక మీ అసలు ప్రశ్నకు, వార్డు సభ్యుడు రోజు కలుస్తాడు. సో వాడిని 100% ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు, చాలా స్ట్రెస్ఫుల్ ఎన్నికలు. ఎందుకంటే మనం టికెట్ ఇచ్చినాక వాడిని గెలిపించాలని చూడటం ఉంది చూడండి. టికెట్ ఇచ్చినప్పుడే తప్పు చేసినాం అనుకోండి, దిగినాక తెలుస్తుంది ఓహో మనం వీనికి ఇచ్చినాం ఆ టికెట్ అని. వాడిని మళ్ళీ గెలిపించాలన్న ప్రయత్నం చేస్తుంటాం చూడండి, దట్ ఈస్ మోర్ స్ట్రెస్. ఎందుకంటే మనం పోయి వాని బదులు మనం బతలాడుతుంటాం ఓటర్లను. ఇక పోనీ ఒకసారి నెక్స్ట్ టైం ఇయ్యాం కానీ ఈసారి అయితే గెలిపాను మీకు దండం పెడతాను. వాడు అంటే వానికి ఎందుకు ఇచ్చిరండి టికెట్, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వాడి సంగతి తెలుసా, పోయినసారి నన్ను ఇట్లా హరాస్మెంట్ చేసిండు, ఆ పంచాయతీ అయితే వచ్చి వాళ్ళ సైడ్ వకాలత్ తీసుకుండు. ఇప్పుడు పంచాయతీలు అయితే ఆ బస్తీలో ఓ కుటుంబంలో ఒక భార్య భర్త పంచాయతీ అనుకుందాం. మనోడు మధ్యాహ్నం పోయి భర్తకు సపోర్ట్ చేసిన అనుకోండి, ఆ భార్య గుర్తుపెట్టుకుంటుంది, ఓహో ఈసారి మంచిగా ఈయనకి సినిమా చూపించాలని. మనోడు ఏమనుకుంటాడు, ఆ కుటుంబాన్ని చక్కదిద్దినా అనుకుంటారు. ఆ కుటుంబంలో ఆమె ఎప్పుడు గుర్తుపెట్టుకోరు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు మా ఆయన వంతు. ఇద్దరు భార్య భర్తలు కలిసే ఉంటారు, వీని మీద ఒక అభిప్రాయం భార్యకు ఉంటుంది, వీడు మా ఆయన దగ్గర ఎంతో ఖర్చులకు తీసుకొని అలా పంచాయతీ చెప్పిండేమోనని. సో ఇట్లాంటి చాలా చిన్న చిన్న అంశాలు ఎన్నిక మీద కీలకంగా ప్రభావం చూపుతాయి. ఎవరు నోటి ముందు నీకు ఓటేయ అని చెప్పరు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బూత్ బయట నిలబడండి, ఏ పార్టీకి వేసినా అంటే ఇట్లా అంటాడు చేతికి, ఏ కార్కి వేసినా అంటాడు. వార్డులా చెప్పడు అంటుంటాడు నువ్వు ఏదనుకుంటుందని. ఎందుకంటే రేపు పొద్దున మొఖాలు చూసుకోలేదు ఓటేయలేదంటే. ఇంటి ముందే ఉంటాడు వాడు, ఓ నాకు ఓటేయలేదు ఆ రోజు చెప్పినావు కదా అంటారు. అందుకే వీళ్ళు ఈ ఎన్నిక అనేది స్తబ్దత ఉంటుంది. ఈ ఎన్నిక ఎవరికి వేసిర్రో వాళ్ళ మనస్సాక్షికే తెలుస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఈ ఎన్నికలలో వర్కౌట్ కదా, అందుకే ఇట్స్ స్ట్రెస్ఫుల్, లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో అందుకే డే 1 లీడర్స్ని మనం టికెట్లు ఇచ్చేటప్పుడే ఇఫ్ యూ డూ గుడ్ ఎక్సర్సైజ్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఈజ్ వెరీ హై ఇన్ ద లోయర్ బాడీ ఎలక్షన్స్, అంటే లోయెస్ట్ ఎలక్షన్. ఈవెన్ నేను పార్లమెంట్ సభ్యునిగా గెలవడం ఈజీ, నాకు వార్డ్ టికెట్ ఇస్తే గెలవకపోవచ్చు. ఎందుకంటే నేను 1000 మందిని సాటిస్ఫై చేయలేని పరిస్థితి ఉండొచ్చు, వాళ్ళందరూ ఈగో సాటిస్ఫై చేయకపోవచ్చు. ఇందులో ఏంటంటే నాకు ఒక 1000 మంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు నచ్చకపోయినా 90,000 మంది బయట వాళ్ళు ఉంటారు, పరిచయం లేని వాళ్ళు, వాళ్ళు వేస్తారు ఓట్లు. అక్కడ దిర్ ఇస్ నో ఆప్షన్. సో ఇట్స్ ఎ టఫెస్ట్ ఎలక్షన్ ఇన్ అక్రాస్ ఎలక్షన్స్. వీటిలల్లో ఓ పార్లమెంట్ సభ్యుని మనం గెలిచినాం కదా అని చెప్పి మనం ఏదో పెద్ద సీనియర్ లీడర్ అని ఏముండదు. అక్కడ పోయినప్పుడు ఆ ఎన్నిక చూసినప్పుడు దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, ఎస్పెషల్లీ వేర్ ఐ వర్క్డ్ ఇన్ ది మున్సిపాలిటీస్. ఈ ఎన్నిక చూసినాక నాకు ఇది మనం ఎంత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ పోయినా కానీ ఈ వాస్తవంగా హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుంది, కేస్ స్టడీలు అర్థమైపోయింది, ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఈ క్యాంప్ రాజకీయాలు ఎట్లుంటాయి, ఈ క్యాంప్ రాజకీయాలలో ఎట్లా సైకాలజీ. అంతకుముందు వాడు కాళ్ళకు దండం పెట్టి టికెట్ ఇచ్చేటప్పుడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వదిలాలంటోడు కూడా ఎట్లా బిహేవ్ చేస్తాడు లాస్ట్ మినిట్లో, ఎట్లా వోలటైల్ అవుతాడు అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది మున్సిపల్ పోల్స్.